ఇప్పుడు ఒక సీనియర్ మోస్ట్ అడ్వకేట్ మీ ముందుకు పిలుస్తున్నాను. ఈజ్ ఎన్ నాట్ ఓన్లీ అడ్వకేట్ అండ్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అండి, అండ్ కైండ్ హార్టెడ్ పర్సన్. ఏదైనా సరే ఒక స్థాయి ఇలా చేస్తాడు, అది ఏ ప్రోగ్రామ్ అయినా. ఆ అడ్వకేట్ ఎవరో కాదు, నా పక్కనున్న వజ్రపు కోటేశ్వరరావు గారే. సో ఇంపాక్ట్ అంటే ఒక ఫ్యూచర్లో ఎవరైనా చేయాలంటే ఈ కులమానం సరిపోదండి, ఇంకా ఇలా ఉండదు. ఎంత బ్యూటిఫుల్ కానీ ఎవ్రీథింగ్ కానీ, మీ ఫుడ్ కానీ, మీరు కొంతమంది వచ్చారు కొంతమంది రాలేదనుకోండి, ఉన్న వాళ్ళైనా ఇంత క్వాలిటీ ఉన్నారంటే ఇది ఆర్డినరీ కాదు, ఓన్లీ బికాస్ ఆఫ్ వారి యొక్క కృషి. అయితే నేను వారిని ఏం రిక్వెస్ట్ చేసిన అంటే, మనం మినిమం లాస్ మనకు కొన్ని తెలిస్తే బాగుంటుంది. ఆ లాస్ గురించి మనం బాయ్స్ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ అన్న, ఒక అమ్మాయిని చూస్తే కూడా లోపలేస్తారట, ఎలాగో మొత్తం చెప్తారు ఇప్పుడు మీకు. అందరికీ నమస్తే. అందరూ కూడా మార్నింగ్ నుంచి కొంచెం విని అలసిపోయి ఉంటారనుకుంటున్నాను, లేదంటే ఇంక హ్యాపీ. వెరీ గుడ్. బై ది బై, నా పేరు వజ్రపు కోటేశ్వరరావు అండి. నేను బేసికల్గా అడ్వకేట్ని, ప్యూర్లీ సివిల్ అడ్వకేట్ని. ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితంలో చదువుతో పాటు లీగల్ నాలెడ్జ్ అవసరం. నాకు ఈ విషయం తెలియదు అంటే ఒప్పుకుంటారు, కానీ నాకు ఈ లా తెలియదంటే ఒప్పుకోదు చట్టం. ఇగ్నోరెన్స్ ఆఫ్ ది ఫ్యాక్ట్ ఎక్స్క్యూజబుల్, బట్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ది లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్. నాకు ఈ లా తెలియలేదండి, నేను అనుకోకుండా నాకు జరిగిపోయింది అంటే చట్టం ఒప్పుకోదు. ఈ లాలో రెండు రకాలు ఉంటాయండి, సివిల్ లా, క్రిమినల్ లా. సివిల్ లా అంటే ఇష్టం లేదా, ఇష్టం లేదంటే ఆపుదాం, లేకపోతే వాళ్ళు పంపుదాం. ప్రతి ఒక్కరికి లా అవసరం, మనకు చదువు కంటే కూడా ఇది అవసరం. సివిల్ లా అంటే టోటల్గా ప్రాపర్టీ మీద, వాళ్ళ ఫైనాన్స్ విషయాల మీద ఆధారపడి ఉంటుంది. క్రిమినల్ లా అంటే వాళ్ళ జీవితంలో ఏదైనా గొడవలు జరిగి, హత్యలు, లేకపోతే మానభంగాలు, లేకపోతే కొట్టుకోవడాలు, ఇలాంటివి ఏమన్నా జరిగితే అది క్రిమినల్ అవుతుంది. చాలామంది ప్లేటర్లు ఏం చేస్తారంటే సివిల్ లాని క్రిమినల్ కింద టర్న్ చేస్తాం. క్రిమినల్ చేయడం వల్ల ఈజీగా సాల్వ్ అవుతుంది ప్రాబ్లం మాకు, ఎందుకంటే కొంచెం ఖర్చు ఎక్కువ ఉంటుంది, ప్రాబ్లం మన క్లయింట్ సేవ్ అవుతారు. అలా కాకుండా కొంతమంది మల్టిపుల్గా చేయడానికి చేస్తారు. అలా కాకుండా మనం సివిల్ లా చేసుకుంటే ఒక రకంగా ఉంటుంది, సివిల్ లాని క్రిమినల్ లా టర్న్ చేస్తే ఇంకోలా ఉంటుంది. అక్కడక్కడ పరిస్థితులను బట్టి మనం చేయడం వల్ల వాళ్ళకి, మా క్లయింట్ మనం సేవ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు లేదా డబ్బులు ఇస్తారు. దట్ ఈస్ సివిల్ డిస్ప్యూట్. డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇవ్వకపోయినా, ఇచ్చాను అని అబద్ధమాడినా అది సివిల్ డిస్ప్యూట్ అవుతుంది. ఆ సివిల్ డిస్ప్యూట్ ప్రూవ్ చేయాలంటే చాలా కష్టమైన విషయం. కొంతమంది నిజంగా డబ్బులు ఇస్తారు, ప్రామిసర్ నోట్ తీసుకోవడం మానేస్తారు. లేదు, ఒక 3 సంవత్సరాలు డబ్బులు తీసుకొని 3 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు, మనం గనక ఇచ్చుంటే కోర్టులో వెయ్యాలి 3 years లోపల. అంటే ప్రతి దానికి ఒక లిమిటేషన్ అని ఉంటుంది. ప్రామిసర్ నోట్కి 3 years ఉంటుంది లిమిటేషన్. 3 years దాటితే పనికిరాదు, అది లిమిటేషన్ బార్ అయిపోయింది కనుక కోర్టులో వేయడానికి చల్లదు. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రామిసర్ నోట్ కానీ, ఒక అగ్రిమెంట్ కానీ, ఒక చిన్న రసీదు, అంటే ఒక బదులు తీసుకున్నామండి, 1,00,000 రూపాయలు లేకపోతే 10,000 తీసుకున్నామని చెప్పి తీసుకున్న కాగితం కూడా ఒక డేట్ ఉంటే 3 years బతుకుతుంది. 3 years తర్వాత చట్ట ప్రకారంగా వసూలు చేసుకోవడానికి చెల్లదు. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా అలాంటివి జాగ్రత్తగా చూసుకొని, మనం ఇంటెస్టేట్ అంటారు, అంటే విల్లు రాయకుండా చనిపోయారు అంటే దీంట్లో ఇంట్లో ఉన్న వారసులందరికీ కూడా, అందరూ కూడా భాగస్తులే, అందరికీ ఆ ఆస్తిలో హక్కు ఉంటుంది. ఒక తండ్రి కనుక ఏవి రాయకుండా వీలునామా కానీ, ఏ విధమైన సెటిల్మెంట్ డీడ్ కానీ రాయకుండా కనుక పోతే, కొడుకుతో పాటు కూతురికి, భార్యకి, అందరికీ హక్కులు ఉంటాయి. దాంట్లో కనుక కొడుకు ఉంటాడు, కొడుకు పోయి కోడలు ఉంటుంది,
ఆ కోడలికి, ఆ కోడల తాలూకు పిల్లలకి కూడా హక్కు వస్తుంది. అది జాగ్రత్తగా చూసుకొని కోర్టులో వేసి మనం వాళ్ళ ఆస్తిని వాళ్ళు రాబట్టుకోవడానికి ఒక హక్కు ఉంటుంది. కొంతమంది ప్రాపర్టీ అమ్మేసి ఒక 3 years దాటిపోతుంది, అయినా దావా వేద్దామని ట్రై చేస్తారు. అది లిమిటేషన్ బారైపోతుంది. ఎప్పుడు కూడా ప్రామిసర్ నోట్ కానీ, ఒక అగ్రిమెంట్ కానీ, ఒక బదులు రసీదు కానీ 3 years బతుకుంటుంది. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ లిమిటేషన్ జాగ్రత్త చూసుకోవాలి. అది కాకుండా ఒక అగ్రిమెంట్ రాస్తారు. అగ్రిమెంట్ రాసిన తర్వాత ఏమండి 30 రోజులే రాశారు, లేకపోతే 3 నెలలు రాశారు, లేకపోతే 4 నెలలు రాశారు, ఆ అగ్రిమెంట్ చచ్చిపోయింది అనుకుంటారు. కానీ చనిపోదు. ఆ అగ్రిమెంట్ 90 రోజుల తర్వాత ఇంకా 3 సంవత్సరాలు బతుకుంటుంది. ఆ విషయం తెలియక అగ్రిమెంట్ పోయింది, ఇంకా ఆస్తి పోయింది, మనకు రాదు, లేకపోతే కొనట్లేదు అన్న విధిలో చాలామంది ఉంటారు. కనుక ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి దగ్గరలో ఉన్న ఒక లాయర్ని కలుసుకొని వాళ్ళ సాధక బాధకాలు చెప్తే వాళ్ళు సరైన సలహా ఇస్తారు. అది క్రిమినల్ అవ్వచ్చు, సివిల్ అవ్వచ్చు. బ్యాంకుల్లో ఈ మధ్య మీరు ఎప్పుడో 1 లక్ష రూపాయలు లోన్ తీసుకొని ఉంటారు. 5 సంవత్సరాల తర్వాత, 6 సంవత్సరాల తర్వాత లోన్ మీద దావాలు వేయటం జరుగుతుంది. బేసికల్గా నేను స్టేట్ బ్యాంక్ ప్యానల్ అడ్వకేట్ని. నాకు ఒక 100 స్టేట్ బ్యాంకులు ఉంటాయి నా కింద. రావులపాలెం నుంచి వైజాగ్ వరకు అన్ని స్టేట్ బ్యాంకులు ఉంటాయి నాకు. దాంట్లో 5 crores అంటే 5 కోట్లు దాటితే ఒక లీగల్ ఆడిట్ ఉంటుంది. అవన్నీ కూడా మ్యాక్సిమం నాకే వస్తాయి. స్టేట్ బ్యాంక్కి మేము ఎప్పుడు కూడా అవేర్గా ఉండి 3 years అయిపోయిన తర్వాత రివైవల్ లెటర్ రాయించుకుంటాం. కంపల్సరీ రివైవల్ లెటర్ రాకపోతే ఆ దావా చచ్చిపోతుంది. కనుక మేము వాళ్ళని అవేర్నెస్ చేసి స్టేట్ బ్యాంక్ ఎప్పుడు కూడా 3 years తర్వాత 3 years అయ్యే లోపే ఒక రివైవల్ లెటర్ రాసి సంతకం పెట్టించుకుంటుంది. కానీ మిగతా బ్యాంకులు ఎప్పుడు కూడా అలాంటి పనులు చెయ్యవు. ఎప్పుడైతే రివైవల్ లెటర్ రాసుకొని 3 years లోపు సంతకం పెట్టించుకోకపోతే ఆ బాకీని రాబట్టుకోవడానికి చట్టరీత్యా ప్రతి ఒక్కరూ కూడా బ్యాంక్ ఎప్పుడైతే దావా వేసిందో జాగ్రత్తగా ఒక ప్లేటర్ గారు చూపించుకుంటే మీరు కేసు నెగ్గడానికి చాలా చాయిస్ ఉంటుంది. బ్యాంకులు చేసే తప్పు సామాన్య మానవులు కూడా చేయరు. బ్యాంకే ఎక్కువ తప్పులు చేస్తుంది. ఎందుకంటే మేము చదువుకున్నాము, నాలెడ్జ్ ఉంది, మా దగ్గర ఆస్తులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర కాగితాలు ఉన్నాయి, మేము చాలా సంతకాలు పెట్టించుకున్నామన్న ఉద్దేశంతో బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు కానీ, నేషనలైజ్డ్ బ్యాంకులు కానీ చేసే తప్పులు ఏ బ్యాంకు చేయదు. జాగ్రత్తగా చూసుకొని కనుక మంచి ప్లేడర్ని కలిస్తే మీ బాకీ ఈజీగా పోతుంది. అదే మా స్టేట్ బ్యాంక్ మాత్రం ఎప్పుడు కూడా టోటల్గా 3 years లోపు దగ్గరుండి మేము పెట్టించుకుంటాం. మా స్టేట్ బ్యాంక్ ఆ బాధ బందీలు ఉండవు, ఎప్పుడు కూడా అవేర్గా ఉంటారు. మిగతా బ్యాంకుల సంగతి చెప్పాను, మీరు జాగ్రత్త చూసుకుంటే ఆ స్టేట్ బ్యాంకే కాకుండా మిగతా బ్యాంకుల్లో మన అప్పును ఏ మాత్రం దావా వేసినా వాళ్ళ దగ్గర మనం నెగ్గడానికి చాయిస్ ఉంటుంది. అదే క్రిమినల్లా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు లేడీస్కి ఉండే హక్కు ఎవరికి లేదు. వాళ్ళ దిశ చట్టం ఒకటి వచ్చింది. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ బిఎల్ చేయటం వల్ల 33% లేడీస్కి ఇప్పుడు హక్కు ఇచ్చారు. గవర్నమెంట్ 33% వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చింది. మీకు వచ్చే మేజిస్ట్రేట్ పోస్టులు కానీ, లేడీస్కి వచ్చే జీపీ పోస్టులు కానీ జెంట్స్కి రావు. మ్యాక్సిమం కనుక వాళ్ళు కనుక ట్రై చేసి లేడీస్ కనుక బిఎల్ చదివి మేజిస్ట్రేట్ టెస్టులు రాస్తే మ్యాక్సిమం అచీవ్ అవ్వచ్చు. వాళ్ళు చాలామంది తెలియక జ్యుడిషియరీ వైపు, మన లా వైపు ఎవరు రావడం లేదు. అంటే ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తే వస్తుందో లాదో, రేపొద్దున జీవితంలో షైన్ అవుతామో లేదో అన్న ఉద్దేశం ఉంటుంది. లేడీస్ అయితే అమ్మో నేను లా చదివితే నాకు నన్ను పెళ్లి చేసుకోరేమో అని తల్లిదండ్రులు కొంచెం భయపడతారు. అమ్మాయి కనుక లా చదివితే మా అమ్మాయికి పెళ్ళి అవుదామని చదివి ఆలోచించేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అవేం కాకుండా లేడీస్ కనుక, ఆడవాళ్ళకి 33% రిజర్వేషన్ ఉంది కనుక వాళ్ళు మేజిస్ట్రేట్ కానీ, గవర్నమెంట్ ప్లేటర్లు కానీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కానీ అవ్వడానికి చాలా చాయిస్ ఉంటుంది. కనుక లేడీస్ అందరూ కూడా లా చదివితే చాలా బాగుంటుంది. ఈ లా తెలుసుకోవడం వల్ల చాలామంది జీవితాలు సక్సెస్ఫుల్గా వెళ్తుంటాయి. ఎప్పుడైతే మనకు లా తెలియదో ప్రతి ఒక్కళ్ళు కూడా మనల్ని చులకనగా చూస్తారు.
తక్కువగా చూస్తారు. వీళ్ళకేమి తెలియదులే అని చెప్పి మన దగ్గర డబ్బులు అనవసరంగా లాగటం కానీ, అనవసరమైన క్రిమినల్ కేసుల్లో ఇరికించడం కానీ, లేకపోతే మన ఆస్తులు దొబ్బేయడం కానీ, లేకపోతే పక్క ఇంటి వాళ్ళు మన దగ్గర సరిహద్దుల్లో కానీ ఎంకరేజ్ చేయడానికి వాళ్ళకి చాయిస్ ఉంటుంది. మనకు ప్రతి ఒక్కళ్ళం రోజు ఇలా నడుస్తూ ఉంటాం. రేపు ఒకళ్ళు అడ్డు కడతారు. వాళ్ళతో వాళ్ళ ఇంటి వరకు ఉంది కనుక వాళ్ళు అడ్డు కట్టుకున్నారని మనం అడగక్కర్లేదు. కానీ మనకు ఒక చాయిస్ ఉంది. ఎప్పుడైతే ఒక్క 20 రోజులు కనుక మనం మన దారంటే ఇటేపు నుంచి అటేపు నడుస్తున్నాం, దానికి ఒక ఈజ్మెంట్ రైట్ వస్తుంది. ఉమ్మడి హక్కు అంటారు దాన్ని. ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఇంటి ముందు నుంచి పక్క ఇంటి ముందు నుంచి వెళ్తారంటే వాళ్ళు ఒప్పుకోను అంటే కుదరదు. దట్ ఈజ్ ఈజ్మెంటరీ రైట్. వీ కెన్ గెట్ ఈజ్మెంటరీ రైట్. మనం ఏమండి మన కోర్టు కనుక వెళ్తే మనమే నెగ్గుతాం. ఎప్పుడైతే పక్క ఇంటి వాళ్ళతో మేము ఎప్పుడు ఇక్కడి నుంచే వెళ్తున్నాం అని ఒక పక్క వాళ్ళతో 2 అఫిడవిట్లు తీసుకొని మనం వేస్తే దానికి ఏం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అక్కర్లే. పక్కోళ్ళు, మా ఇంటి పక్కోళ్ళు, ఆ పక్కోళ్ళు వచ్చి ఏమంటే మేము ఇటేపే వెళ్తున్నాం కదా అని వాళ్ళు సరే కరెక్ట్ అని రాసిస్తే మీరు అటేపు ఎవరు రిస్ట్రిక్ట్ చేయడానికి ఉండదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈజ్మెంట్ రైట్ అనగా 3 years లిమిటేషన్ ఉన్న బాకీలు కానీ, వాళ్ళ ఆస్తి హక్కులే కాకుండా భార్యాభర్తలు మ్యాట్రిమోనియల్ కానీ, ఏ విధమైన కేసులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు BL చదవటం వల్ల, లా చదవటం వల్ల చాలా జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా లా తెలుసుకొని BL చదవడానికి వచ్చి, BL చదివిన తర్వాత కూడా మేజిస్ట్రేట్ టెస్టులు రాస్తూ మిగతా కోర్సులు చదువుకుంటూ మనం జాబ్ చేసుకోవడానికి కూడా ట్రై చేయొచ్చు. కనుక మ్యాక్సిమం లా తెలుసుకొని అందరూ కూడా లేడీస్ అని జెంట్స్ అని కాకుండా జ్యుడిషియరీ వైపు, మన లా ఎడ్యుకేషన్ వైపు వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్